ఇండియా ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఏపీలో రైతుల దుస్థితిని తెలుపుతూనే సేవ్ ఏపీ ఫార్మర్స్ పేరుతో సుదీర్ఘమైన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో పెట్టారు. ఇవాళ ఉదయం మరోసారి ఆ ట్వీట్ సారాంశాన్ని తెలుగులో ప్రస్తావిస్తూ రీట్వీట్ చేశారు. కిలో అరటి పండ్లని రైతుల నుండి కొంటున్నది కేవలం 50 పైసలకే. ఒక అగ్గిపెట్టె, ఒక బిస్కెట్ కంటే కూడా అరటి పండ్లు చవక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నెలల తరబడి కష్టపడి వ్యవసాయం చేస్తే చివరికి రైతులకు దక్కే ప్రతిఫలం ఇదేనా అంటూ జగన్ ప్రశ్నించారు. ఉల్లిపాయల నుండి టమాటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొంటూ సేవ్ ఏపీ ఫార్మర్స్ అంటూ ఏపీ అన్నదాతల అవస్థలను దేశం దృష్టికి తీసుకువెళ్లారాయన. అలాగే అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు. సోమవారం నాడు ఇంగ్లీష్లో ట్వీట్ చేసిన ఆయన అదే ట్వీట్ను మంగళవారం నాడు తెలుగులో కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఏపీలో ఏం జరుగుతున్నదో తెలియటానికి సోమవారం నాడు ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు. దానిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలవడంతో కూటమి పాలకులు కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉండిపోయారు. జగన్ ట్వీట్తో చంద్రబాబు ప్రభుత్వం భుజాలు తడుముకుంటోంది. సాధారణంగా జగన్ ప్రెస్ మీట్ పెట్టినా ఏదైనా ట్వీట్ చేసినా వెంటనే మీడియా ముందుకు వచ్చి అబద్ధపు ప్రకటనలు చేయటం టీడీపీ అండ్ కోకు అలవాటు. అయితే ఈసారి ఆ పని కూడా చేయలేకపోతున్నారు. కళ్ల ముందే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానా అవస్థలు పడుతూ ఉండడంతో ఖండించలేని స్థితిలో ఉండిపోయారు అధికార పార్టీ నేతలు. జగన్ తన ట్వీట్లో చెప్పిన అంశాలన్నీ వాస్తవాలు కావడంతో ఎలా కవరింగ్ చేసుకోవాలో అర్థం కాక ఇటు ఎల్లో మీడియా అవస్థలు పడుతోంది. చంద్రబాబు అపరిచితుడిలాగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. రైతుల గురించి ఎన్నికల ముందు ఒకలా, తర్వాత ఇంకొకలా మాట్లాడుతున్నారని బాబు తీరుపై మండిపడ్డారు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లినా చంద్రబాబు పట్టించుకోవటం లేదన్నారు. అన్నదాతలకు చంద్రబాబు పాలన శాపంలా మారిందని మండిపడ్డారు. ఈ టీడీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక శాపంగా తయారైందని చెప్పి గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. ఏదో అపరిచితులు అంటారు కదా, ఒక ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా. ఎన్నికలైన తర్వాత రైతులను మర్చిపోతారు. రైతులను మర్చిపోయి ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే అగ్రమ స్థాయిగా తీర్చిదిద్దే వాళ్ళలాగా నటిస్తాడు ఆయన. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, రైతు ఎదుర్కొన్నటువంటి బాధలు చరిత్రలో ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ రోజు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూసుంటాం. కూటమి ప్రభుత్వం వల్ల ఏపీలో రైతులు సర్వనాశనమయ్యారని మండిపడ్డారు వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలంలో శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. రైతులు అప్పులు చేసి పంట పండిస్తే ప్రభుత్వం కనీసం వరికి గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యొక్క పంట పండినాక మాకు వేమూరు నియోజకవర్గంలో వరి పైరు 80% పైన మాకు వరి పైరే ఉంటుంది. ఇక్కడ వరిని ఆధారపడి అనేక మంది కౌలు రైతులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళు కౌలు తీసుకొని విత్తనం నాటుకొని ఏదో ఒక రకంగా ఈ పంట తీసుకొని బ్రతకాలని చెప్పేసి చూసుకుంటూ వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు గారు సకాలంలో ఇవ్వాల్సినటువంటి యూరియాని ఇవ్వకుండా రైతులను నడ్డివిచ్చారు. ఆ తర్వాత వాళ్ళ కూటమి నాయకులకు ఇచ్చి ఆ అధికారులతో, కొంతమంది అధికారులతో కుమ్మక్కై బ్లాక్లో ఈ యొక్క యూరియాని అమ్ముకునేటట్లుగా చేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నదాతలు ఎప్పుడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కాదు కదా, కనీసం రవాణా ఖర్చులు, కోత ఖర్చులు కూడా చేతికి అందటం లేదు. ఈ నేపథ్యంలో కూటమి పాలన తీరును ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు నిర్వహిస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.